హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ఆర్ ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు పిల్లలతోటి సరదాగా ఆడుకునేందుకు, పిల్లల్ని ఆడించేందుకు లోటస్ ఫ్లవర్స్ ని తయారు చేసి ఇవ్వడం ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా A4 షీట్ ని ఒకదాన్ని తీసుకొని ఇలా 4 సైడ్స్ ఈక్వల్ గా వచ్చేలాగా ఇలా క్రాస్ గా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఈ ఎక్సెస్ ఉన్న పేపర్ ని కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఒకవైపు ఇలా ఫోల్డ్ చేసాం కదా, అలానే మరోవైపు కూడా అదే విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్స్ ఉన్న పేపర్ వెనక్కి తిప్పి దీన్ని హాఫ్ కి మడత పెట్టాలి, సగంలోకి. ఇలా సగానికి మడత పెట్టిన తర్వాత మళ్ళీ తిప్పి వెనక వైపు తిప్పి ఇలా ఈ విధంగా రెండింటిని పట్టుకుని సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ కూడా ఇలా మడత పెట్టుకోవాలి. అలానే ఈ వైపు పేపర్ కూడా ఇలానే మడత పెట్టుకోవాలి. మళ్ళీ వెనక వైపు తిప్పి అదే విధంగా సేమ్ మడత పెట్టాలి. ఇలా మడత పెట్టిన తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇటువైపు అంటే ఈ 2 మడతలు ఉన్నాయి కదా, ఈ ఓపెన్ చేసున్నవి లోపలికి పెట్టుకోవాలి. లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ లో తిప్పాలి. తిప్పిన తర్వాత ఇప్పుడు దీన్ని సగానికి పైన మడత పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా సగానికి పైన మడత పెట్టుకోవాలి. ఇటువైపు కూడా అదే విధంగా సగం కంటే ఎక్కువ మడత పెట్టుకోవాలి. సేమ్ అలానే ఈ వైపు కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసుకున్నవి ఉన్నాయి కదా, దీంట్లోకి ఒకవైపు మడత పెట్టుకున్నది ఒక దాంట్లోకి పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. సేమ్ ఇంకో వైపు కూడా అదే విధంగా పెట్టి ప్రెస్ చేయాలి గట్టిగా. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇవి లోపలికి వెళ్ళి కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చివర కొద్దిగా కట్ చేయాలి. ఇలా లైట్గా కొద్దిగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మడత పెట్టిన వాటిని ఇలా ఈ విధంగా పట్టి ఇక్కడ హోల్ పెట్టుకున్నాం కదా కట్ చేసి, దాంట్లో మౌత్ తోటి ఎయిర్ ఊదాలి. ఇలా ఈ విధంగా ఎయిర్ ఊదాలి. ఇలా ఎయిర్ ఊదిన తర్వాత ఇదంతా అడ్జస్ట్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇవి పెటల్స్ లాగా ఇలా బ్యాక్ కి బెండ్ చేసుకోవాలి. ఇలా వెనక వైపుకి ఈ విధంగా బెండ్ చేసుకోవాలి. ఇలా బెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందాక ఎక్సెస్ పేపర్ని ఎక్కువ ఉన్నదాన్ని కట్ చేసాం కదా, దాన్ని ఫ్లవర్ కి కాడ కింద ఇలా రోల్ చేసుకోవాలి. పేపర్ని మొత్తం ఈ విధంగా రోల్ చేసి ఇక్కడ కొంచెం గ్లూ అప్లై చేయాలి. ఇక్కడ కొద్దిగా గ్లూ అప్లై చేసి టైట్గా ఊడిపోకుండా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈ కాడ వైపు కొద్దిగా గ్లూ అప్లై చేసి ఇక్కడ ఫ్లవర్ కి హోల్ పెట్టాం కదా, దాంట్లోంచి
ఈ కాడని ఇలా స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కాడ కూడా ఊడిపోకుండా స్టిక్గా ఉంటుంది, ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా వీటిని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GSS Art ఛానల్.